శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఒక గురువు గారి దగ్గరికి ఒక వ్యక్తి ఆత్మజ్ఞాన విద్య నేర్చుకుంటాను, నాకు ఆత్మజ్ఞానము నేర్పండి అని వచ్చాడు. ఆ గురువు గారు సరే అయితే నేను చెప్పే వరకు వెళ్ళి ఆ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చో, నేను పిలుస్తాను అప్పుడు రా, ఆ చెట్టు కిందే ప్రశాంతంగా కూర్చో అన్నారు. ఇతను వెళ్ళాడు, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. నేను ఆత్మజ్ఞాన విద్య నేర్చుకుంటాను అని అడిగాను కనుక వారు పిలుస్తారు, నన్ను వారి పనులేవో ఉండుంటాయి చూసుకొని పిలుస్తారు అనుకున్నాడు. గురువు గారు తన ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. అదంతా ఒక పెద్ద చక్కటి తోట, అందులో ఒక పర్ణశాల లాగా ఉన్నటువంటి ఒక అందంగా ఉన్న చక్కటి పూరిల్లు. గురువు గారు లోపల ఉంటున్నారు. సరే ఇతను ఆ చెట్టు కింద కూర్చున్నాడు. గురువు గారు ఇంకా పిలుస్తారు అని ఎదురు చూస్తున్నాడు. గురువు గారు అలా లోపలికి బయటకి మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నారు, మళ్ళీ ఇంట్లోంచి బయటకు వస్తున్నారు, అక్కడ ఏదో చూసుకుంటున్నారు, ఆ చిన్న చిన్న వస్తువులు ఉంటే తీసుకుంటున్నారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు. అలా గురువు గారు చేస్తున్న పనులన్నీ ఇతను గమనిస్తున్నాడు. మధ్య మధ్యలో ఆ చెట్టు మీద నుంచి ఆకులు రాలి పడుతున్నాయి, ఎండు ఆకులు రాలి కింద పడుతున్నాయి, అటు చూస్తున్నాడు. శబ్దాలు అవుతున్నాయి, అదంతా తోట, పక్షుల శబ్దాలు అవుతున్నాయి, వాటి వంక చూస్తున్నాడు. దూరంగా పశువులు మేస్తున్నాయి, వాటి వంక అప్పుడప్పుడు అటు శబ్దం అయితే అటు చూస్తున్నాడు. అక్కడక్కడ కుక్కలు తిరుగుతున్నాయి దూరంగా, అటు చూస్తున్నాడు. పిల్లులు కొన్ని అటు ఇటు పోతున్నాయి, వాటిని గమనిస్తున్నాడు. గురువు గారు ఇంక చూస్తున్నాడు, ఎప్పుడు పిలుస్తారా, నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు నేర్పుతారా అని. చుట్టూ ఉన్న మొత్తం గమనిస్తున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు. ఎటు శబ్దం అయితే తనకు తెలియకుండానే తన తల అటు తిరిగిపోతుంది. ఒక్కొక్కసారి తన వెనక వైపు అవుతున్నటువంటి శబ్దాలను బట్టి ఊహించుకుంటున్నాడు ఎవరో వస్తున్నారని. అదంతా తోటలు అవటం వలన దూరంగా మనుషులు ఎక్కడో పని చేసుకుంటున్నారు, అక్కడక్కడ పని చేస్తున్న మనుషుల మాటలు కూడా వినపడుతున్నాయి, అవి వింటున్నాడు. ఇంచుమించుగా ఆ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న విషయాలన్నీ గమనించాడు. అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి, అలాంటి చెట్లు ఉన్నాయి, అలాంటి పక్షులు ఉన్నాయి, ఏ చెట్లకి కాయలు ఉన్నాయి. ఎందుకంటే సమయం ఎక్కువ గడుస్తుంది, గురువుగారు పిలవట్లేతున్నాయి. అలానే ఎదురుగానే ఉన్నాడు, గురువుగారికి ఇంటి ఎదురుగానే ఉన్న చెట్టుది. గురువుగారు కనపడతానే ఉన్నారు, లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. కాకపోతే పూర్తిగా లోపలికి వెళ్ళినప్పుడు గురువుగారు కనపడతలేదు. మళ్ళీ మధ్య మధ్యలో తొంగి చూస్తున్నాడు, ఆ తలుపులోంచి అన్న గురువుగారు కనపడతారు, ఏమన్నా కనపడలేదు. బయటకు వచ్చినప్పుడు కనపడుతున్నారు. సరే గురువు గారు కొంతసేపు అయిన తర్వాత ఇతన్ని రమ్మని పిలిచారు. వచ్చాడు. ఎంతసేపు అయిందంటే అతను ఉదయం వచ్చాడు, మధ్యాహ్నం అయింది. గురువు గారు సరే రానైనా ఇప్పటి వరకు వంట చేశాను, ఇంట్లో పనులు చేసుకున్నాను, ఇల్లంతా శుభ్రపరుచుకున్నాను, అందుకని తిరుగుతున్నాను, మొత్తం అంతా శుభ్రపరుచుకొని వంట చేశాను, నువ్వు కూడా భోంచేద్దు కదా, మరి మధ్యాహ్నం అయిపోయిందిగా, ఇద్దరం భోంచేద్దామని. గురువుగారు నా ఆత్మజ్ఞానం అన్నాడు. తప్పకుండా నేర్చుకుందుకు అన్నాయన, ఎందుకంటే అసలు ఆత్మజ్ఞానం అడిగిన వాళ్ళు ఎవరు లేరు, నేర్చుకుంటామని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, రాక నువ్వు వచ్చావు, నీకు తప్పకుండా నేర్పుతానన్నారు గురువుగారు. ముందు భోంచేయన్నారు. అతనికి కూడా ఆకలేస్తుంది, అది తినే టైమే. చక్కగా గురువుగారు ఇద్దరికి, అతనికి ఒక ప్లేట్ ఇచ్చారు, గురువుగారు ఒక ప్లేట్ పెట్టుకున్నారు, అక్కడ కూర్చున్నారు. గురువుగారు అతనికి కూడా వడ్డించారు, గురువుగారు వడ్డించుకున్నారు, ఏదో ఉన్న పదార్థాలు ఇద్దరు తిన్నారు. తింటున్నప్పుడు గురువుగారు అడిగారు, నాయన నిన్ను ఆ చెట్టు కింద కూర్చోమన్నాను కదా, ఏమేం చేసావు, ఇక్కడ ఏం గమనించావు, ఏం చూసావు, మొత్తం చెప్పని అడిగారు. నువ్వు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నువ్వు గ్రహించిందంతా చెప్పు అని అడిగారు. అంటే అతను మొట్టమొదటి నుంచి చెప్పటం మొదలు పెట్టాడు. గురువుగారు ముందు ఇంట్లోకి వెళ్ళారు, గురువుగారు బయటకు వచ్చారు, కొన్ని వస్తువులు తీసుకుంటున్నారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, గురువుగారు ఏవో పనులు చేస్తున్నారని ఊహించాడు. అతను కూడా ఊహించాడు గురువుగారు ఇంటి పనులు చేస్తున్నారు, ఎందుకంటే బయట ఉన్న చీపురు పట్టుకెళ్ళారు, లోపల ఊడుస్తున్నారు అనుకున్నాడు. ఊడవటం కనపడలేదు, కానీ ఊహించాడు చీపురు పట్టుకున్నారు కనుక ఊడుస్తున్నారు. మళ్ళీ కాసేపటి గురువు గారు వచ్చి చీపురు పక్కన పెట్టి చెత్త అవతల ఉన్న బొట్టలో వేసారు. అవును ఊడ్చారు, ఎందుకంటే చెత్త కూడా తెచ్చారు అనుకున్నాడు.
తర్వాత గురువు గారు సామాన్లు తీసుకెళ్తూ అనేకం చేస్తుంటే ఇప్పుడు గురువు గారు బట్టలు ఉతుక్కున్నారు, అవన్నీ ఆరవేశారు అదిగో పక్కన. ఆ తర్వాత గురువు గారు వంట చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే అదిగో కత్తిపేట పెట్టుకెళ్ళారు, కొన్ని పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఇష్టపెట్టేసాడు అతను. ఇది గురువు గారి గురించి. మిగిలిన విషయాలు ఆ తోటలో ఏమేమి చెట్లు ఉన్నాయో తను గ్రహించినంతలో చెప్పాడు. ఇంటి చుట్టూ మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు, జామ చెట్లు, బొప్పాయి చెట్లు, ఇలా అనేక చెట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పాడు. తాను గ్రహించిన పక్షులు చెప్పాడు. దూరంగా మనుషులు పనిచేస్తున్నారని చెప్పాడు. ఇటు కుక్కలు తిరుగుతున్నాయి, ఇటు పిల్లులు తిరుగుతున్నాయి, మొత్తం విషయాలన్నీ చెప్పాడు. ఇంచుమించుగా అతను అక్కడ కూర్చున్న టైము ఒక 3 నుంచి 4 గంటల కాలం ఉంటుంది. అతను గ్రహించి గురువు గారికి చెప్పిన విషయాలు ఎండుటాకులు రాలిపోవడం అంటే గురువు గారు మొత్తం మళ్ళీ మధ్యలో అడుగుతున్నారు, ప్రతి విషయం కూలంకషంగా చెప్పు. నువ్వు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినాక నువ్వు చూసింది కానీ నువ్వు విన్నది కానీ నీకు వచ్చిన వాసనలు కానీ ఏదైనా అన్నీ చెప్పు. నీకు ఇక్కడ తగిలిన గాలి స్పర్శలు కానీ మొత్తం ఏదైనా చెప్పు, నాకు స్పష్టంగా అన్నీ చెప్పాను. అన్నీ చెప్పాడు. చల్లటి గాలే ఉంది గురువు గారు, ఎందుకంటే తోట కదా, ఎండ అక్కడ పట్టలేదు. ఇలా ప్రతి విషయం అతను చెబుతున్నాడు, గురువు గారు అడుగుతున్నారు. ఈ 4 గంటల్లో అతనికి కంటి చూపు పరిధిలో, చెవి వినికిడి పరిధిలో, స్పర్శా పరిధిలో, వాసనా పరిధిలో అతను గ్రహించిన సమస్తం చెప్పాడు. నిజంగా అవన్నీ ఒక పేపర్ మీద పెట్టి రాస్తే వేల లక్షల విషయాలు అవుతాయి. అందులో పెద్ద విషయం ఏం లేదు. ఆకు రాలిపడింది, ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయి, ఈ చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, ఆ చెట్టు మీద ఈ పక్షులు ఉన్నాయి, ఇలా మొత్తం విషయాలు. మనుషుల శబ్దాలు వినపడుతున్నాయి, అందులో కొన్ని మాటలు అర్థమైనవి, అర్థం కాలేదు. కుక్కలు చప్పుళ్ళు చేసినాయి, కుక్కలు ఇటు నుంచి అటు వెళ్ళినాయి, అటు నుంచి ఇటు తిరిగినాయి, పిల్లులు ఇటు వెళ్ళినాయి, ఇలా రకరకాలుగా. అంటే వెంటనే ఇవన్నీ పూర్తయినాక గురువు గారు అన్నారు, నాయనా నిన్ను ప్రశాంతంగా ఊరికినే కూర్చోమన్నాను కదా, ప్రశాంతంగా కూర్చో, అలా ఊరికినే కూర్చోమన్నాను. ప్రశాంతం అంటే ఇదేనా అని అడిగారు. అతనికి అర్థం కాలేదు. అతనికి అర్థం కాల. సరే పర్వాలేదు, తినేశారు, అయిపోయింది. గురువు గారు కూడా సరే పర్వాలేదు అన్నారు. సరే ఉండు, నువ్వు ఉండొచ్చు, ఉండు అన్నారు. సరే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు, అలా ఉన్నాడు. గురువు గారు అతనికి ఏ పని చెప్పట్లేదు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం అయినా గురువు గారు, నాయన నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, నువ్వు ఉండొచ్చు. గురువు గారిని ఆత్మజ్ఞానం తప్పకుండా బోధిస్తాను, తప్పకుండా బోధిస్తాను. ఆల్రెడీ నీకు కొంత చెప్పాను, కానీ నీకు అర్థమైందో లేదో గమనించుకో, పరిశీలించుకో అన్నారు. అదేంటి నాకు చెప్పానంటారు, ఏం చెప్పారు, అసలు నాకేం చెప్పలేదు కదా. ఆ చెట్టు కింద కూర్చోమన్నారు, కూర్చున్నాను. కూర్చున్నాక ఇక్కడ మొత్తం విశేషాలు ఏం గమనించామన్నారు, గమనించినవన్నీ చెప్పాను. నేను చెప్పాను, నేను చేశాను, ఆయన నాకేం చెప్పలేదే. కానీ గురువు గారు కదా, ఈయన ఆత్మజ్ఞానం నేర్పుతారని పెద్ద పేరుంది కదా, అవన్నీ తెలిసే కదా నేను వచ్చాను, నాకేం చెప్పారని ఆలోచిస్తున్నాడు. ఏం దొరకట్లేదు. ఈయన ఏమన్నా మహిమగా చెప్పారా, మాయగా చెప్పారా, నా తలలోకి ఏమన్నా ఈయన సన్నిధిలోకి ఉండటం వలన, ఆయన దగ్గర ఆయన కూర్చొని, ఆయన పక్కనే కూర్చొని ఉండటం వలన ఆయనలోంచి ఏమన్నా శక్తి ప్రవాహం నాలోకి జరిగిపోయింది. ఇలా మహిమలు, మాయలు, అద్భుతాలు ఊహించడం మొదలుపెట్టాడు. లేదు గురువు గారు వండినటువంటి భోజనంలో ఏదైనా అద్భుతం ఉందా, ఆయనే స్వయంగా వండి పెట్టారు కనుక ఇది నాలో జ్ఞాన వికాసాన్ని కలగజేస్తుందా, ఇలా అద్భుతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన నోటితో చెప్పింది ఏం లేదు, కానీ అద్భుతం ఏదో ఉంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో కూర్చున్నాను, నువ్వు ఉండొచ్చు అంటున్నారు, ఆయన అక్కడ కూర్చోమన్నారు, ఇప్పుడు భోజనం కూడా పెట్టారు, మళ్ళీ ఉండొచ్చు అంటున్నారు, కాసేపు పడుకుంటానన్నారు. నేను ఆత్మజ్ఞానం అంటే ఆల్రెడీ నీకు చెప్పానన్నారు. అంటే ఈయన ఏమన్నా నా అంతరంగంలో ఉన్న చైతన్యానికి చెప్పేస్తున్నారా, లోపల నా అంతరంగంలో ఉన్న చైతన్య శుద్ధి జరిగిపోతుందా ఈయన సమక్షంలో? ఏమైనా నా చక్రాలు యాక్టివేట్ అయిపోతున్నాయా, నాకేమన్నా తరుడై యాక్టివేట్ అయిపోతుందా, నాలో ఏమన్నా కుండలిని జాగృతి లోపల జరిగిపోతుందా, ఏం జరుగుతుంది అసలు? నాకు ఏదో జరుగుతుంది మొత్తానికి, ఎందుకంటే ఆల్రెడీ నీకు చెప్పానన్నారు. నాలో ఏదో పవిత్రత నేను ప్రవేశపెట్టుంటారు,
అది ఆయన సాన్నిధ్యం అయి ఉండొచ్చు, లేదా ఆయన నుంచి నేను తీసుకున్న ఆహారం అయి ఉండొచ్చు, లేదా శక్తిపాతం జరిగిపోతా ఉండొచ్చు. ఆయన తెలియకుండానే నాతో మాట్లాడుతూ మధ్య మధ్యలో నా ఎంక చూస్తున్నారు. ఆయన కంటి ద్వారానో ఆయన శరీరం ద్వారానో శక్తిపాతం జరిగి నాలో నా శరీరం అంతా శక్తిమయం అయిపోతుందా, నాలో అజ్ఞానం పోతుందా? ఇలా ఆధ్యాత్మికతలో ఎన్ని రకాల సాధనలు అంటే మహిమల పేరు మాయల పేరు మీద ఇలా జరుగుతాయని చెబుతారు. అన్నీ ఊహించుకున్నాడు. లేదా గురువు గారు తన సూక్ష్మ శరీరంతో నా సూక్ష్మ శరీరానికి ఏమన్నా బోధ చేసేశారు. ఎందుకంటే సూక్ష్మ శరీర యానాలు ఎటువంటివి కూడా ఉన్నాయని చెబుతారు. ఏమో చెప్పలేము అని అన్నీ ఊహించుకుంటున్నాడు. గురువు గారు మాత్రం నిద్రపోయారు. కాసేపు నిద్రపోయి లేచారు గురువు గారు. లేచినాక గురువు గారు మళ్ళీ లోపలికి వెళ్ళారు. లోపలికి బయటకు తిరుగుతూ కాసేపుడు గురువు గారు కొద్దిగా టీ తీసుకొచ్చారు. ఇదిగో నాయన నువ్వు కూడా టీ తాగన్నారు. గురువు గారు కొద్దిగా టీ తాగారు. తాగినాక గురువు గారు నా ఆత్మజ్ఞానం అన్నాడు. అంటే గురువు గారు ఇప్పుడంతా ఏం చేసావు నాయన అని అడిగారు. నేను నిద్రపోయాను కదా, నువ్వేం చేసావు అని అడిగారు. అంటే మీరు నాకు చెప్పాను ఆల్రెడీ అన్నారు కదా, ఏ విధంగా చెప్పుంటారని ఆలోచనలు చేశాను అన్నాడు. ఏం ఆలోచనలు చేసావు చెప్పన్నారు. ఆవిడ చెప్పాడు, తను ఎన్ని రకాల ఆధ్యాత్మిక మార్గాలను విన్నాడో అన్ని రకాల ఆధ్యాత్మిక మార్గాలకు సంబంధించింది ఏదో గురువు గారు చేసి ఉంటారు, నాలో ఏదో శక్తి ప్రవాహం జరిగి ఉంటుందని తను ఊహించిన విషయాలన్నీ చెప్పాడు. గురువు గారు చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వి, సరే నాయన బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, మరి చీకటి పడితే కష్టం కదా, సాయంత్రం అవుతుంది, టీ తాగాం కదా, అలా నీళ్లు తెచ్చుకోవాలి, వెళ్తాను నేను, నువ్వు కూడా వస్తావా అన్నారు. వస్తానండి అన్న. కానీ గురువు గారిని ఆత్మజ్ఞానం నాకేం చెప్పట్లేదు అని. చెబుతానైనా తప్పకుండా చెబుతాను, అయితే ఓ పని చేయి, ఇప్పటి నుంచి మొదలు పెడతాను నీకు ఆత్మజ్ఞానం చెప్పటం. నీకు ఆల్రెడీ చెప్పాను, కానీ నువ్వు దాన్ని మరి గ్రహిస్తున్నావో లేదో నాకు తెలియట్లేదు. నువ్వు రాగానే నేను చెప్పటం మొదలుపెట్టాను, నువ్వు నన్ను అడగగానే నేను చెప్పటం మొదలుపెట్టాను. అంటే మళ్ళీ ఈయన అనుకున్నాడు ఏదో మహిమలు మాయలు జరుగుతున్నాయి ఈయన సహచర్యంలో. ఈయన మనిషి కాదు, ఈయన శక్తి ప్రవాహంలో నేనున్నాను, ఈయన చుట్టూ శక్తి ప్రసరించిపోతుంది, అది నాకు తెలియట్లేదు. అందుకే ఆయన తప్పకుండా ఇలా మాట్లాడుతున్నారు, ఆయన చుట్టూ శక్తి ప్రవాహం తప్పకుండా ఉంటుంది, అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాడు. సరే ఆయన అన్నారు, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కదా, ఇప్పుడు మనం బావి దగ్గరికి నీళ్ల కోసం వెళ్తున్నాం. నేను నీళ్లు తెచ్చుకొని తిరిగి వచ్చే వరకు నువ్వు చూస్తూ ఉండంతే, ఏమీ మాట్లాడుకో, ఏం జరిగినా చూస్తూ ఉండు, ఏమీ మాట్లాడుకో, ప్రశాంతంగా ఉండు. ఆత్మజ్ఞానం నేర్పమని అడిగావు కదా, ఊరికినే ఉండాల, చూస్తూ ఉండు, నువ్వు మాత్రం ఏమి మాట్లాడుకోను. సరే గురువు గారు అని. ఏముంది అందులో, మన పెద్ద విశేషమే ఉందనుకున్నాడు. గురువు గారు ఒక పాత్ర బిందె లాంటిది తీసుకున్నారు, పట్టుకున్నారు, నువ్వు దగ్గరికి వెళ్ళారు. అతను గురువుగారు నేను పట్టుకుంటాను ఇవ్వండి అన్నాడు. వద్దొద్దు నేనే పట్టుకుంటానని. ఇద్దరు నూతి దగ్గరికి వెళ్ళారు. నూతికాడ చిన్న బకెట్ లాంటిది ఉంది, దానికి తోడంది. గురువు గారు నూతిలోకి వేసి, గురువు గారు నేను తోడతాను, నీళ్లు తెస్తానన్నాడు. వద్దొద్దు నేను చేస్తాను, నా పనులు నేను చేసుకుంటాను. గురువు గారు ఆ నీళ్ల బకెట్ తోడి ఆయన తెచ్చినటువంటి బిందెలో పోస్తున్నారు. పోస్తుంటే ఆ బిందె కింద వైపు చుట్టూ రంధ్రాలు ఉన్నాయి. అవి వచ్చేటప్పుడు ఇతను గమనించలేదు, నీళ్లు పోస్తే కనపడింది, ఎందుకంటే నీళ్లు కారిపోతున్నాయి. చుట్టూ రంధ్రాలు ఉన్నాయి, మొత్తం చిల్లుకుండేది, చిల్లు బిందె. ఆ నీళ్లు కారిపోతుంటే అతను ఆశ్చర్యపోయి చెబుదాం అనుకున్నాడు గురువు గారికి. గురువుగారు చూసుకోకుండా తెచ్చేశారా ఏంటి అనుకున్నాడు. ఆయన మాట్లాడొద్దు అన్నారు కానీ ఆగాడు. సరే మళ్ళీ గురువు గారు బకెట్తో నీళ్లు తోడారు, మళ్ళీ పోసారు, మళ్ళీ తోడారు, మళ్ళీ పోసారు, మళ్ళీ తోడారు, మళ్ళీ పోసారు, మళ్ళీ తోడారు, మళ్ళీ పోసారు, అలా జరుగుతూనే ఉంది. గురువుగారు పోస్తానే ఉన్నారు, చిల్లు నీళ్లు కారిపోతానే ఉన్నాయి. ఆయన మళ్ళీ పోసే లోపల ఇంకో బకెట్ తోడే లోపలే కారిపోతున్నాయి. అర్థం కాలేదు. ఈయన పిచ్చోడా మంచోడా, నేను అసలు పిచ్చోడి దగ్గర గురువు అనుకొని వచ్చానా అని డౌట్ కూడా వచ్చింది అతను.
కానీ ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అదే అసలు తొందరగా ఎవరిని రానివ్వరు అనేది కూడా ఉంది. తను రానిచ్చారు, ఉండనిచ్చారు. సరే చూశాడు, ఏదైనా ఈయన ఏదో ఎర్రిచేష్టలు చేస్తున్నాడు అనేది అయితే మాత్రం మనకు బలంగా అనిపించింది. నీళ్లు తెచ్చుకోవాలన్నాడు, చీకటి పడిపోతే మళ్ళీ కష్టం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అరగంట పైన గడిపేశాడు, నీళ్లు పోతానే ఉన్నాయి, అలా తోడతానే ఉన్నాడు. బుర్ర ఉందా లేదా అని ఇక ఆఖరికి ఆపుకోలేక గురువు గారు ఏంటండి అసలు ఏంటి పని, ఇందాక నుంచి చూస్తున్నాను, చెబితే ఏమన్నా అనుకుంటారని ఊరుకున్నాను. చూస్తున్నారా, చూడలేదా? అన్ని బకెట్లు నీళ్లు తోడితే ఎందుకు తెలియదు, 2 బకెట్లకు నిండిపోద్ది, అది మొత్తం చిల్లు కారిపోతుంది కదా. గురువు గారు చిరునవ్వు నవ్వి ఇంకా తోడటం ఆపేసి బకెట్ అక్కడ పెట్టి ఖాళీ బిందు పట్టుకొని వచ్చారు. అయిపోయింది ఇంతే అన్నారు. ఏంటి అయిపోయింది ఇంతే గురువు గారు అని, నీకు చెప్పాల్సింది చెప్పాను, ఇంక అయిపోయింది, ఇంకా నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇక్కడ పనికిరావు అన్నారు. నువ్వు ఇక్కడ పనికిరావు, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు. నేనేం చేశాను గురువు గారు, అది బిందు కారిపోతున్నమాట నిజమే కదా, ఏం చేశాను నేను? లేదు నువ్వు ఇక్కడ పనికిరావు, ఇంక వెళ్ళిపోవచ్చు, చర్చ లేదని మౌనంగా వెళ్ళిపోయారు గురువు. అతను ఎంత వెంటబడినా ఇంక గురువు గారు మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు. గురువు గారు వచ్చారు, ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. ఇంక అతను పాపం సూర్యమంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తూ అలాగే పడుకున్నాడు పాపం. వెళ్ళి పడుకున్న నిద్ర అట్లా ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి గురువు గారి మాటలు గుర్తొచ్చి వెళ్ళేటప్పుడు చెప్పారు, నేను నీళ్లు తెచ్చుకోవటానికి వెళ్తున్నా, నువ్వు ఆత్మజ్ఞానం అడిగావు, నీకు మొదలు పెడతా, చెవితం మొదలు పెట్టేస్తున్నా. ఇప్పుడే నువ్వు ముందు చేయవలసిన పని ఏంటంటే మౌనంగా ఉండి అక్కడ ఏం జరుగుతున్నా ఏదైనా జరగని నువ్వు మౌనంగా ఉండు, తిరిగి ఇంటికి వచ్చే వరకు మాట్లాడు బాగా. అదే ఆయన చెప్పింది, ఊరికే ఉండు అంతే అన్నారు. అవును, తోడుకుంది ఆయన నీళ్లు, పారబోసుకుంది ఆయన. ఎక్కువ బకెట్లు తోడితే ఆయన చేతులే నొప్పి పుడతాయి, ఆయనకే శక్తి పోద్ది. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నేను ఎందుకు మాట్లాడాను అసలు అనుకున్నాడు. ఆయన చెప్పారుగా మాట్లాడొద్దని, నేనెందుకు మాట్లాడతాం, పిచ్చోళ్ళగా ఆయన తోడుకుంటున్నాడు, పారబోసుకుంటున్నాడు, తోడుకుంటున్నాడు, పారబోసుకుంటున్నాడు. కానీ నేను మాట్లాడవలసిన అవసరమే ఉంది, ఆయనకి తెలుసుగా విషయం. నీళ్లు పోతుంటేనే కదా మళ్ళీ మళ్ళీ తోడుతున్నాడు అని రాత్రి అంతా ఆలోచించి తప్పున అదే. ఎందుకంటే ఆయన చెప్పారు నువ్వు మాట్లాడబాక, ఆయనకి అలా ఇష్టమేమో, అలా చేసుకుంటారేమో. ఏమో ఈ గురువులు రకరకాలుగా ఉంటారు, అందులో అంతరార్థం ఏంటో అసలు. లేదా ఏమన్నా ఆయన బావిని శుభ్రపరుస్తున్నారా, నీటిని శుభ్రపరుస్తున్నారా? ఆ ఒలికిన నీరు చాలా పక్కనే నుంచున్న నా పాదాల మీద నుంచి వెళ్ళింది, నేను అక్కడే ఉన్నా. ఆ కారిపోతున్న బిందులోంచి కారిపోతున్న నీరు నా పాదాలను తాకెళ్తుంది. ఒకవేళ నాకేమన్నా పాద ప్రక్షాళన చేస్తున్నారా, నన్ను శుభ్రపరుస్తున్నారా? నన్ను శుభ్రపరుస్తున్న వ్యక్తిని నేను అన్యాయంగా కదిపేలా మాట్లాడేమన్నా చేశానా? అదేమన్నా ఒక పూర్ణత్వాన్ని సంతరించుకునేదా? లేకపోతే ఆయన అలాంటి పని ఎందుకు చేస్తారు? గురువే ఉండి ఇందులో ఏదో మహిమ ఉంది. బహుశా ఆయన ఏమన్నా నాకు అసలు ఏమన్నా పరిపూర్ణతనిస్తున్నారేమో. ఇప్పుడు గుర్తొచ్చింది, నీళ్ళన్నీ నా పాదాల మీద నుంచి వెళ్తున్నాయి, ఏదో అద్భుతం ఉంది అక్కడ. అలా చేయరు కదా, లేకపోతే ఆయన స్వయంగా తోడు పోస్తున్నారంటే అసలు నీటి ద్వారా నా పాదాల ద్వారా శక్తి ప్రసారం జరుగుతుందా? నాకు ఏదో చేశారు. మొత్తానికి ఆధ్యాత్మిక ప్రక్రియ ఏదో అద్భుతమైంది చేశారు, నేను అనవసరంగా దాన్ని పాడు చేసుకున్నాను అని భావించుకున్నాడు. ఇంక పొద్దున్నే రెడీ అయ్యాడు, గురువుగారి క్షమాపణ చూద్దామని పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వచ్చి గురువుగారి పాదాల మీద పడి నన్ను క్షమించండి, తప్పు అయింది గురువుగారు, మీరు మాట్లాడొద్దు అన్నారు, అయినా నేను మాట్లాడాను, మీరు ఏదో చేస్తున్నారు మొత్తానికి, కానీ నేను మాట్లాడకుండా ఉండలేక మాట్లాడాను, నాదే తప్పు అయిందని. సరే పర్వాలేదులే, ఉంటాను గురువుగారు, మీరేం చెబితే చేస్తాను, నాకు మాత్రం ఆత్మజ్ఞానం చెప్పండి అని. సరే ఆత్మజ్ఞానం చెప్పడానికి ఏముంది నాయన, నిన్నేం జరిగింది నూతి దగ్గర అన్నారు. అంటే అది ఖాళీ బింది, ఎంత తోడినా బింది ఖాళీ అయిపోతుంది, దానికి అడుగంతా చిల్లులు ఉన్నాయి, దాన్ని నింపలేకపోయాం, తిరిగి వచ్చాం, అప్పుడే నేను మాట్లాడాను. మరి నువ్వు నింపగలవా? నువ్వు రోజు ప్రయత్నిస్తున్నావు కదా, నువ్వు నింపగలవా అంటే దేని గురువు గారు, ఈ బిందులో నీళ్ళ అన్నాడు. కాదు, బింది కాదు, నువ్వు రోజు బిందుతో ప్రయత్నిస్తున్నావా అన్నారు గురువు గారు. లేదు. మరి నువ్వు నింపగలవా? మరి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా.
నువ్వు నిరంతరం ప్రయత్నిస్తానే ఉన్నావు, నింపగలవా అని అడిగారు. ఏంటి ఏం నింపగలను, ఏం ప్రయత్నిస్తున్నాను, ఈయనేం అడుగుతున్నాడు, మళ్ళీ అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు గురువు గారు అన్నారు అని చెప్పాడు అతను. అంతే, ఈ రోజుకి ఇంతే పో అన్నాడు. మళ్ళీ ఏదో మాట్లాడిపోయాడు, వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇదే నువ్వు నింపగలవా అంటారు. అసలు నేనేం నింపగలను, నువ్వు రోజు అదే చేస్తున్నావు కదా అంటున్నారు. నేనేం చేస్తున్నాను? ఈయన కదా పిచ్చి పనులు చేసింది. ఆ బావి దగ్గరికి వెళ్ళి బిందు పట్టుకెళ్ళి ఆ బిందులో చిల్లు బిందులో నీళ్లు నింపుదామని పెచ్చ పని ఈయన కదా చేసింది. మళ్ళీ నన్ను అంటారేంటి? ఏమైందబ్బా, ఏమి నింపగలవా అంటారు. నేనేం నింపగలను, నేను అసలు ఆ ప్రయత్నమే చేయలేదే. మరి నువ్వు రోజు చేస్తున్నావు కదా అంటారేంటి? ఏం చేస్తున్నాను అసలు నేను అసలు ఎప్పుడు నీళ్లు తోడటానికి వెళ్ళలేదే, నేను దేంట్లో నీళ్లు నింపే ప్రయత్నమే చేయలేదే, అసలు మా ఇంట్లో అవసరతే లేదే, అయినా మాకు చిల్లు బిందులు లేదే. ఒకవేళ చిల్లు బిందు ఉన్న మేము దాన్ని అలా ఎందుకు చేస్తాం, దాన్ని సరి చేసుకుంటాం కదా. ఎంత బుర్రబద్దలు కొట్టుకున్న అర్థం కాల, ఎంత బద్దలు కొట్టుకున్న బుర్ర అర్థం కాల. మళ్ళీ గురువుగారి దగ్గర పరిగెత్తాడు. లేదేదో ఉందే, నేను చేస్తున్నానని కూడా ఆయన కనిపెట్టారు. అంటే నేను చేస్తున్న విషయాల్లోనే ఏదో ఉందంటే ఈయనకి అద్భుత శక్తులు ఉన్నాయి. నేను ఏదో చేస్తున్న విషయాల్లోనే సత్యం ఉంది ఈయనకి. నేను ఇంటికాడ ఏం చేస్తానని కూడా తెలుసు. మహిమలు మాయలు అద్భుతాలు మొత్తం ఉన్నాయి ఈయన దగ్గర. నేనేం చేస్తానో ఆయనకి తెలుసు, కానీ అదేంటో నాకు తెలియట్లేదు. నువ్వు చేస్తున్నావు కదా అన్నారు. లేదు, ఆయన వదులుకోకూడదు ఎట్టయినా. మళ్ళీ ఆయన పట్టుకొని ఆ సారం గ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి గురువుగారు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నా తప్పు క్షమించండి, మీరు సామాన్యులు కాదు, నేనేదో భావించుకుంటున్నాను, నేను సామాన్యుణ్ణి, నేను ఖచ్చితంగా ఆత్మజ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు తెలియజెప్పండి అంటే ఆయన చిరునవ్వు నవ్వి, నాయన నేను చెబుతున్నా, నీకు ప్రతిసారి చెబుతానే ఉన్నా, నువ్వు వింటలేదు, మళ్ళీ వస్తున్నావు నువ్వు, నేను చెబుతానే ఉన్నాను కదా అన్నారు ఆయన. గురువుగారు, మీరు చెప్పింది నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. మీరేమన్నా మహిమగా మాయగా అద్భుతంగా శక్తిపాతాలుగా సూక్ష్మ శరీరంతో నా సూక్ష్మ శరీరానికి, మీ ప్రాణశక్తితో నా ప్రాణశక్తికి ఏదో చేసేస్తున్నారేమో, నా కుండల్ని జాగృతి చేసేస్తున్నారేమో, నా చక్రాలన్నీ క్లీన్ చేసేస్తున్నారేమో, యాక్టివేట్ చేసేస్తున్నారేమో, నాకు అదేమి తెలియట్లేదు. ఎందుకంటే బాహ్యంలో మాటలు అర్థమవుతున్నాయి, నాకు అంతరంగంలో నా శరీరం లోపల జరిగేది నాకు తెలియట్లేదని గురువు గారు ఉలిక్కిపడ్డారు ఈసారి. ఒరే, నీ కుండల్ని నేను యాక్టివేట్ చేయటం ఏంటి, ఈ చక్రాలు ఏంటి, గొడవ ఏంటి, ఈ గోలేంటి, ఇవన్నీ ఎక్కడన్నామన్నారు. అయ్యా, ఇవన్నీ బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ సాధనలు ఉన్నాయి, యోగ సాధనలు ఉన్నాయి, బోల్డ్ మంది గురువులు వాటిని చెబుతున్నారు. నేను ఇవన్నీ ఈయనే ఆత్మజ్ఞానం ద్వారా మీరు ఈ కూడా అన్నీ నేర్పి నన్ను ఆత్మజ్ఞానిగా చేస్తారేమని వచ్చాను అన్నాడు. ఆయన అన్నాడు, నా దగ్గర అలాంటివి ఏం లేవురా, నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పావు కాబట్టి నీకు చచ్చినట్టు నేను నిజం చెప్పాలి. నేను రాగానే చెప్పటం మొదలు పెట్టేశా. ఇక్కడ మహిమలు మాయలు అద్భుతాలు ఏమీ లేవు అసలు. నేను మొదలుపెట్టింది ఏంటి అంటే, నువ్వు వచ్చే ఆత్మజ్ఞానం అని అడగగానే ఆ చెట్టు దగ్గర ప్రశాంతంగా కూర్చో అన్నా. నేనేమనుకుంటానంటే, అలాగే ఇల్లు శుభ్రం చేసుకొని వంట వండే అన్నీ జరగాలి కదా, ఈ లోపల వండితే నువ్వు కూడా తింటావు, ఈ లోపల నీకు సాధన అయిపోద్ది, ప్రశాంతంగా కూర్చోమని చెప్పా. నువ్వు ప్రశాంతంగా కూర్చున్నావా అని అడిగారు. అంటే చాలా ప్రశాంతంగా కూర్చున్నాను గురువు గారు అని. ఒరే, ప్రశాంతంగా కూర్చోవటం అంటే ఏంటో, నువ్వెక్కడ కూర్చున్నావురా, నువ్వు పనులు చేస్తున్నావు. మొత్తం నేనేం పనులు చేశానో చెప్పావు, ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో చెప్పు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చెప్పు, వాటికి పళ్ళు ఏమున్నాయో చెప్పు, ఆకులు ఏమున్నాయో చెప్పు, ఎన్ని రకాల పక్షులు ఏమున్నాయో చెప్పావు, కుక్కలు ఎక్కడ తిరిగినాయో చెప్పు, పిల్లులు చెప్పావు, మనుషులు మాటలు మాట్లాడుకుంటున్నారని చెప్పావు. మొత్తం నువ్వు ఇక్కడ వందల వేల విషయాలు గ్రహించావు. నేను నిన్ను ప్రశాంతంగా కూర్చోమన్నా, నువ్వు పనిచేస్తూనే ఉన్నావు. మొత్తం అన్నీ చెప్పు, పంచేంద్రియాల పని జరుగుతూనే ఉంది నీకు. నేను చెప్పింది పంచేంద్రియాల పని చేయకుండా ప్రశాంతంగా కూర్చోమని. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంలో మొదట మెట్టేదే నువ్వు ఊరికే ఉండగలగటం. అనంత ఆత్మశక్తి ఎరుక పొందాలంటే ముందు నువ్వు ఊరికే ఉండటం నేర్చుకోవాలి. కానీ నువ్వు గ్రహిస్తానే ఉన్నావు, ఇంద్రియాలు కదులుతూనే ఉన్నాయి. శరీరం కదలటం లేదు, కూర్చున్నాను అనుకున్నావు, కానీ ఇంద్రియాలు కదులుతూనే ఉన్నాయి. మొత్తం విషయాలన్నీ చెప్పావు.
పోనీ అయిపోయింది, భోజనం చేసాం. భోజనం చేసినాక నాయన నేను కాసేపు పడుకుంటాను, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని చెప్పినప్పుడు అప్పుడేం చేసావు? మళ్ళీ అన్ని గమనించడం మొదలుపెట్టావు, ఊహించడం మొదలుపెట్టావు, మహిమలు అన్నావు, మాయలు అన్నావు, నీలో నువ్వే అనేకం ఊహించుకున్నావు. సరే ఏదో టీ తాగింది మళ్ళీ ఆత్మజ్ఞానం అని అడిగావు. సరే టీ తాగాం కదా, పోనీ ఆత్మజ్ఞానం అడుగుతున్నావు కదా, బోధ చేద్దామని తీసుకెళ్ళాను. చిల్లు కుండలో చిల్లు బిందులో నీళ్లు తోడిపోయడానికి నేను ఏమన్నా పిచ్చోడినారా? నీకు చెప్పడం కోసమే తీసుకెళ్ళాను. చిల్లు బిందులో నీరు ఎప్పటికీ నిండదో, అది నీకు అర్థమవుద్దేమో. పోనీ అలా పోస్తున్నా, ఏం చెప్పాను? మాట్లాడకో అని చెప్పాను. నువ్వు మాట్లాడకుండా ఉంటే అది నీకు అర్థమవుతుంది, నువ్వు మౌనంగా ఉంటే అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం నీకు ఎప్పుడు నిశ్శబ్దంలో అర్థమవుతుంది, దానంతట అది అర్థమవుతుంది. నువ్వేదో ఒకటి గ్రహిస్తున్నంతసేపు నువ్వు నీలో ఉన్న అంతర్గత మూలశక్తి వరకు వెళ్ళలేవు. ఆ శక్తిని బయటికి తీసుకెళ్తున్నావు ఇంద్రియాల ద్వారా. చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోరా అంటే మొత్తం అన్ని చూసి గ్రహించావు, ఆ శక్తి బయటకు పోయింది, బయట తిరుగుతున్నావు. ఇప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడబాక మెదలకుండా ఉండని చెప్పాను. మేలకుండా ఉండి సరిపోయేది కదరా అంటే ఆపలేకపోయావు, ఆపుకోలేకపోయావు, నీ ఆలోచనను ఆపుకోలేకపోయావు, నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, నీ స్వీయ జ్ఞానాన్ని ఆపుకోలేకపోయావు. నేను పిచ్చోడిని అనుకున్నావు. నాకు తెలియదు చిల్లు బిందులో నీళ్లు పోస్తే ఉండవని. నువ్వు ఎంతసేపు మాట్లాడుకుండా ఉంటావో చూద్దామని నేను పోస్తున్నా. అలా చూస్తే నీకు ఆటోమేటిక్గా నీలో అదుపు వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం నీకు అర్థమైపోయినట్టే. ఇదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం నోటితో చెప్పేది కాదు. నువ్వు ఆగగలగటం, ఇంద్రియ ప్రవృత్తులు ఆపగలగటం, మనోప్రవృత్తులు ఆపగలగటం, శారీరక క్రియలు ఆపగలగటం, అప్పుడు నీ మూలంలోకి వెళ్ళిపోతావు. నువ్వు శారీరక క్రియలకు కానీ, మనోప్రక్రియలకు కానీ, నీ భావోద్వేగాలకు కానీ, నువ్వు ఆపుకోలేని తనానికి కానీ, అన్ని కదలికలకి నువ్వు వాడుతున్న ఆత్మశక్తిని, ప్రాణశక్తిని. అదే ఆత్మశక్తి. నువ్వు ఇక్కడ ఆగగలిగితే దాని దాకా వెళ్ళిపోతావు. అది నీకు అర్థమవుతుంది. మాటలతో ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు. అది స్వీయ అనుభవం. అందుకని ఆగని చెప్పాను అంతే. ఆగని చెప్పి నేను నీళ్ళు తోడి పోస్తున్నాను నీకోసం. నాకు చేతుల నొప్పి కూడా వచ్చింది. నీకు బోధ చేయడం కోసం చేతుల నొప్పి వచ్చింది. పొద్దున్న నీ కోసం ఎక్స్ట్రా వంట వండాల్సి వచ్చింది. మళ్ళీ నీ కోసం ఎక్స్ట్రా టీ పెట్టాను. ఇదంతా నీకు ఆత్మజ్ఞానమే. పాపం ఆత్మజ్ఞానం కోసం వచ్చావు కదా, తెలుసుకుంటానంటున్నావు కదా, నీకు ఆరిపట్లు కూడా చేశాను. నువ్వు ఆగలేకపోయావు. ఆగలేకపోతే నేనేం చేయను? నువ్వు ఆగలేనంతసేపు నేనేమీ చేయలేను. నువ్వు ఆగగలిగినప్పుడు నేను చేయవలసిన అవసరం లేదు. అదే నీకు అర్థమవుద్ది. అందుకని నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను నీకు ఎలాంటివే చెబుతూ ఉంటా. అలా కూర్చో, ఇలా ఉండు, ఇలా చేయండి. ఊరికినే ఉండటం నేర్చుకో. ఊరకుండంతే. కదపకో, ఇంద్రియాలు కదపకో, శరీరం కదపకో, లోపల భావాలు కదపకో, నిశ్చలత్వాన్ని పొందు. నీకే అర్థమైపోద్ది. అది అనుభవం. మాటలతో ఎంత కదిలినా, మాటలతో ఏం చేసినా అది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అది నాకు తెలుసు. అనుభవమైన వాళ్ళకి తెలుసు. సరే పోనీ నువ్వు అడిగావు, తిరిగి వచ్చినాక చెప్పా నీకు, నువ్వు రోజు చేయట్లేదా అని. చిల్లుకుండలో నేను నీళ్లు పోస్తుంటే నీళ్లు కారిపోతున్నాయని అన్నావు కదా, నువ్వు చేసేది అంతేగా రోజు. అంటే అర్థం కాలేదన్నావు. ఏం చేయను? ఇప్పుడు నీ శరీరం ఉంది, తినదే తింటున్నావు, చూసిందే చూస్తున్నావు, విన్నదే వింటున్నావు. నీ కోరికలు, నీ వాసనలు, నీ ఇష్టాలు ఎక్కడన్నా పూర్తి అయినాయా? పూర్తి చేయగలవా అసలు? నీ శరీరం అనే ఆ చిల్లుకొండని ఎప్పుడైనా నువ్వు నింపేయగలవా? అది చెవటానికి చిల్లుకొండలో నీళ్లు పోసాను. నువ్వు అడిగితే చెప్పాను, నువ్వు రోజు చేసేది అదే కదరా అని. మళ్ళీ దానికి నువ్వు మహిమలు ఊహించుకున్నావు ఇంటికెళ్ళి. నువ్వు ఎంతసేపు ఏదో మహిమలు, మాయలు, అద్భుతాలు, ఆ పుస్తకాలు చదివి, ఈ పుస్తకాలు చదివి ఎవరో చెప్పి నువ్వు ఊహించుకుంటున్నావు తప్ప వాస్తవికతలో ఉండలేదు. సత్యం వాస్తవం. ఆత్మజ్ఞానం అనేది అద్భుతమేమి కాదు. మనలో ఉన్న నిశ్చలత ఆత్మజ్ఞానం. మనలో ఉన్న చలనం మానసికం, శారీరకం. మనలో ఉన్న చలన ప్రక్రియ అంతా మానసికమైంది, శారీరకమైంది, అహంకారపూరితమైనది, బుద్ధిపరమైనది. అది మంచిగా కదిలినా, చెడుగా కదిలినా అంతే. అదొక చలన ప్రక్రియ. అది శరీర భావాన్ని పెంచుద్ది. ఆత్మజ్ఞానం నిశ్చల ప్రక్రియ.
ఆత్మశక్తి నిశ్చల ప్రక్రియ. అక్కడ క్రియ ఉండదు, నిష్క్రియాత్మకమైన స్థితి ఉంటుంది అంతే. నిశ్చలంగా ఉంటే చాలు, నీకే ఎరుకలోకి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నిశ్చలత్వాన్ని ఎరుకగా పొందుతావో వస్తుంది. ఇప్పుడు నీ శరీరం అనే చిల్లుకుండని నువ్వు ఎప్పటికైనా పూరించగలవా? అదే నేను అందే. నువ్వు రోజు చేస్తున్నావు కదా. నువ్వు మళ్ళీ ఏదో మహిమల మాయల అద్భుతాలు ఊహించుకున్నావు. ఎందుకంటే ప్రపంచం అంతా అయ్యే ప్రచారం చేస్తున్నారు. ఏం అక్కర్లేదు, నువ్వు ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చోవడం అలవాటు చేసుకో. ఆత్మానుభూతి నీకు అలవాటు అయిపోతుంది. నీ కదలికలన్నీ శరీరపరమైనవి, మనోపరమైనవి, బుద్ధిపరమైనవి, అహంకారపరమైనవి. నేను అనే దాంట్లోంచి కదులుతూ ఉంటాయి. నువ్వు కదలకుండా ఆగిపోయినప్పుడు నేను కూడా ఆగిపోద్ది, నేననే భావన కూడా ఆగిపోద్ది. ఆత్మ యొక్క ఎరుక నీలో వస్తుంది. నువ్వేం చేయక్కర్లే, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. నీకు కుదిరినప్పుడల్లా ప్రశాంతంగా కూర్చో. ఊరకుండంతే, ఏం చేయకు, ఊరకుండు. నేను అది నీకు చెబుదామని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది అతనికి మొత్తం గురువు గారు ఏం చెబుతున్నారు. అరే, అన్ని మహిమలు మాయలు అద్భుతాలకు అంటగట్టుకున్నాను. ఎక్కడెక్కడో చదివిన పుస్తకాలు, ఎవరెవరో చెప్పిన మాటలు, ఈ ప్రచారాలు, ఆర్భాటాలు చూసి అసలు సత్యాన్ని పోగొట్టుకునేవాడిని. గురువు గారు మంచోళ్ళు పాపమని కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను ఎలాగోలా ట్రై చేస్తాను, ఎందుకంటే మనసు పరుగులు తీసేది కదా, మీకు తెలియదే ఉంది. నేను ఖచ్చితంగా మీ దగ్గరుండి మీరు చెప్పినట్టు విని అన్ని ప్రయత్నిస్తాను. ఒకవేళ ఎప్పుడైనా నేను పొరపాటు పడితే ఉంటే నన్ను క్షమించి మళ్ళీ సరిచేయండి. మీరు చెప్పకపోతే ఇప్పుడు నాకు అసలు అర్థమయ్యేది కాదు. కాబట్టి నేను చక్కగా దాన్ని నేర్చుకుంటాను. మళ్ళీ గురువు గారు చిరునవ్వు నవ్వారు. వెళ్ళా చెట్టు కింద కూర్చో, ప్రశాంతంగా కూర్చో, వెళ్ళిపో అన్నారు. అంటే గురువు గారు వంట నేను వండనా, ఇల్లు నేను తొడవనా, శుభ్రం చేయనా, సేవ చేయనా అని అడిగాడు. ఒరే, ఆత్మజ్ఞానం నేర్పడానికి సేవలు చేయాలని, ఎదురేదో చెల్లించాలని ఎవరు చెప్పారా? నిజమైనటువంటి వ్యక్తికి ఏ అవసరత ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది నేను కష్టపడి నీకు ఇచ్చేది కాదు, ఏదో నువ్వు గురువు దగ్గర నుంచి పొందేది కాదు. రాదు, నీ స్వరూపం, నీ స్వభావం నీకు తెలియలేదు. చెప్పాను, ఇందులో నా కష్టమే ఉంది. నా కష్టమేమీ లేకుండా నీ డబ్బులు ఎందుకు, నీ సేవలు ఎందుకు, నీ ఉచితాలు నాకెందుకు? నాటితో నేను బతుకుతాను. నీ వాటి మీద బతికితే నేను అసలు గురువుని ఎలా అవుతాను? నీకు చెప్పగలిగిన అర్హత నాకు ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞానం నేను కష్టపడి నీకు చెప్పేది కాదు, అది నీ స్వభావం, నీ స్వరూపం, నువ్వేది. నీ స్వభావం నువ్వు పొందడానికి నాకెందుకురా సేవలు చేయడం, దక్షిణ చెల్లించడం? ఆ చెట్టు కింద కూర్చోపోవాలి, ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు వెళ్ళాడు, కూర్చున్నాడు, గమనించటం మానేశాడు. కథ కాబట్టి స్పీడ్గా చెప్పుకుంటున్నాం, జీవితంలో అంత తొందరగా జరుగుతుందని అనుకోబాకండి. గమనించటం మానేశాడు, స్వప్రయత్నంతో గమనించటం మానేశాడు. కానీ అన్ని ఇంద్రియాలు కనపడుతున్నాయి. కళ్ళు తెరుస్తుంది, ఎదురుగా కనపడుతున్నాయి. వద్దులేని కళ్ళు మూసాడు. కళ్ళు మూయగలను కాబట్టి మూసాడు, కానీ చెవులు మూసుకోవడం కుదరలేదు. శబ్దాలు వినపడుతున్నాయి. వినపడిన శబ్దాన్ని బట్టి మనసు ఊహిస్తుంది, భావిస్తుంది. అర్థమైందా ఇప్పుడు? ఓహో, నేను ఊహిస్తున్నాను, నేను భావిస్తున్నాను, నిన్న కూర్చొని నేను చేసింది ఇదే. తాను ఎలా ఊహిస్తున్నాడు అర్థమైంది, దాన్ని ఎలా భావిస్తున్నాడు అర్థమైంది. కళ్ళు మూసేశాడు, ఎందుకంటే మూసే అవకాశం ఉంది కాబట్టి. గాలి వేస్తే స్పర్శ తెలుస్తుంది, దాన్ని ఆపలేకపోతున్నాడు. శబ్దాలు వినపడుతున్నాయి, ఆపలేకపోతున్నాడు. ఈ ప్రక్రియలు నేను ఆపలేను, ఎందుకంటే చెవులకి మూతలు లేవు. అడంతటా వినపడుతున్నాయి. మొదటి రోజు అలా గడిచింది. మళ్ళీ గురువుగారు భోజనానికి పిలిచారు. ఏం జరిగింది అన్నారు. అయ్యా, స్వప్రయత్నంతో నేను నిన్నట్లాగా గమనించటం అయితే మానేశాను, కానీ వాటంతటా వినపడే వాటిని నేను అదుపు చేయలేకపోయాను. వినపడతానే ఉన్నాయని. వినపడిన వైపు మనసు వెళ్ళిపోతుంది, వాటిని ఊహిస్తుంది. ఈ మనుషుల మాటలు, ఈ కుక్కల శబ్దాలు, ఈ పిల్లుల శబ్దాలు, ఇదిగో ఈ గాలి వీచింది, కొమ్మలో కదులుతున్న శబ్దం, ఎండుటాకులు రాలిపడిన శబ్దం, ఇవన్నీ వినపడుతున్నాయి నాకు. గురువు గారు చెప్పారు, ఏం పర్వాలేదు, నిన్నటి మీద వాళ్ళ ఒక స్టెప్కి వచ్చావు, కళ్ళు మూసావు. స్వప్రయత్నంతో ప్రయత్నించకూడదని తెలిసింది కదా, ప్రయత్నించి కదలకూడదని. ఇది ఎలా ఉంటుంది, కొంతకాలానికి అది కూడా వస్తుంది. అలా వచ్చి కూర్చుంటావు. దానికి బదులు నువ్వు నాకు ఎటువంటి దక్షిణలు ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే అది నీ స్వభావం, నీ స్వరూపం, నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఏం చేసేది ఏముంది ఇందులో?
అలా వచ్చినప్పుడు ఎలాగో దూరం కాబట్టి, ఊరికి దూరంగా వచ్చావు కాబట్టి కొంచెం అన్నం ఇక్కడే తిని ఎక్కడికి వెళ్తావు, మళ్ళీ నీకు అన్నం దొరకదు కదా. ఎందుకని నేను వండుకుందా నీకు ఎంత పెడతాను. నీ దగ్గర డబ్బులు తీసుకొని నీ దగ్గర సేవలు చేయించుకొని నీకు నేను నేర్పేది ఏమీ లేదు నాయన. ఆధ్యాత్మికతలో ఏమీ ఉండదు. నువ్వే అది, నీ స్వరూప స్వభావాలను నువ్వు తెలుసుకుంటావు. దానికి నన్ను ఆరాధించడం, నన్ను అనుసరించడం, నాకు డబ్బులు ఇవ్వటం, నాకు సేవలు చేయటం ఇలాంటివి అక్కర్లేదు నాయన. వాటితో అసలు పనే లేదు. నా బతుకు నేను బతికితే నేను గురువుని అనిపించుకుంటాను. నీ మీద ఆధారపడి నీ బతుకుని నేను వాడేసుకొని నీకు గురువుని ఎలా అవుతాను? నేను నీకు బాకీ అవుతాను, నీకు రుణగ్రస్తుని అవుతాను. నీ సేవలు వాడేసుకున్నాను, నీ డబ్బులు వాడేసుకున్నాను, నిన్ను వాడేసుకున్నాను. దానికి బదులుగా ఏం చెప్పాను? నీదే నీకు చెప్పాను. నేను చెప్పింది ఏం లేదు, నీదే నీకు చెప్పాను. అక్కడ కూర్చో, ప్రశాంతంగా కూర్చో. నేనేం చేసిపోయాను? ప్రశాంతంగా కూర్చోమన్నాను. ప్రశాంతంగా కూర్చుంటే వచ్చిన ఇబ్బందికి ఏమన్నా మళ్ళీ చెబితే అది నీదే నీకు చెప్పాను. చూడబాక, వినబాక, చేయబాక, ఆపుకో అని నీదే నీకు చెప్పాను. అన్నీ నువ్వే చేసుకుంటున్నావు నీకు నువ్వు. కాబట్టి నేను నిన్ను వాడుకుంటే నేను నీకు రుణగ్రస్తుడిని అవుతాను తప్ప నీకు నేను మేలు చేసిన అవను. మళ్ళీ ఈ రుణాలు నాకెందుకురా? నా బతుకు నేను బతుకుతాను. చక్కగా నీది నువ్వు చేసుకో. ఎక్కడి దాకా వస్తున్నావు కాబట్టి నీకు ఆహారం దొరకదు కాబట్టి చక్కగా నాతో భోంచేయి. సాయంత్రం టీ ఇస్తాను, తాగు. చీకటి పడే టైంకి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. నీ బాధ్యతలన్నీ సక్రమంగా చేసుకో. మళ్ళీ నీకు కుదిరినప్పుడు రా, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు ఇబ్బంది ఏముంది? నేను ప్రత్యేకంగా నీకు చేసేది ఏం లేదు, నువ్వు నాకు చేసేది ఏం లేదు, మన ఇద్దరికి ఏ సంబంధం లేదు. నువ్వు నన్ను గురువు అనుకున్నా నేను నీకు గురువును కాదు. నేను అసలు నిన్ను శిష్యుడనే అనుకోవట్లేదు. ఎందుకంటే నీది నీకు చెప్పడానికి నేను నీకు గురువుని అవటం ఎందుకు, నువ్వు నాకు శిష్యుడు అవటం ఎందుకు, నువ్వు నాకు సేవలు చేయటం ఎందుకు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వటం ఎందుకు, ఇదంతా ఎందుకు? నేను నీది నీకే కదా చెప్పేది. నేను కొత్తగా ఇచ్చేది ఏముంది నీకు? నేను నా దగ్గర నుంచి నీకు ఏదైనా కొత్తగా ఇస్తే ఖచ్చితంగా నేను ఇచ్చాను కాబట్టి నీ దగ్గర నుంచి పుచ్చుకోవచ్చు. ఇది సృష్టి నియమం. నీది నీకే ఇచ్చినప్పుడు, నీది నీకే చెప్పినప్పుడు, నువ్వే చేసుకునేది అయినప్పుడు, సాధనంతా నీదే అయినప్పుడు నీ నుంచి నాకెందుకు? నాకేం అక్కర్లేదు అసలు. నీ నమస్కారం కూడా వద్దు. దాంతో నాకేం పని? నువ్వు కదా సాధన చేసుకునేది, అక్కడ కష్టపడేది నువ్వు, కళ్ళు మూసుకునేది నువ్వు, ఆగంద నీ మనసు ఆపుకోవాల్సింది నువ్వు, నిశ్చలత్వాన్ని పొందవలసింది నువ్వు. నువ్వు ఎప్పుడు పొందుతావు అది నీ ఇష్టం. నేను పొందాను కాబట్టి, ఆ మార్గంలో వెళ్ళాను కాబట్టి, నన్ను నేను తెలుసుకున్నాను కాబట్టి నువ్వు అడిగావు నన్ను, అంతే. అడిగితే చెప్పాను అంతే తప్ప నేను నీకు చేసింది ఏమీ లేదు. ఇందులో ఏ మేలు లేదు, ఏ శ్రమ లేదు. హాయిగా నీ బ్రతుకు నువ్వు బతుకు. నీకు కావాలనుకున్నప్పుడు రా. ఊరికే ఉండటం అలవాటు చేసుకో. అలాని బాధ్యతలు మానేయకు. కుటుంబ బాధ్యతలన్నీ చక్కగా చేసుకో. కానీ ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఊరికే ఉండటం నేర్చుకో. ప్రతి దాంట్లో తలదొరచుకోక. భార్య ఏదో చేస్తుంది, ఎలా చేయి అలా చేయని చెప్పక ఊరికే ఉండు. నీ కార్యం వరకు నువ్వు చేసుకో. ఇంట్లో పిల్లలు ఏదో చేస్తున్నారు, సాధన అన్ని రకాలుగా చేసుకోవచ్చు. జీవితం అంతా సాధనే. పిల్లలు ఏదో చేస్తున్నారు, అవసరమై తండ్రిగా నీ బాధ్యత ఉంటే చెప్పు, భార్యకి భర్తగా నీ బాధ్యత ఉంటే చెప్పు. వాళ్ళు చెడు చేస్తుంటే చెప్పు, అవి మళ్ళీ మానే బాగా. కానీ అనవసరం ఉంటుంది చూసావు, ఇది అనవసరంగా మాట్లాడాని, అనవసరంగా చెబుతున్నాను, ఇది పనికిరాని మాటలే, చెత్త కబుర్లే, వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ స్వేచ్ఛను హరించేస్తున్నానని నేను అనవసరంగా ఇక్కడ మాట్లాడక్కర్లేదే అన్న చోట ఊరకుండట నేర్చుకో. ఊరకుండట ఉత్తమ యోగంబు. అది మనుషుల మధ్య ఉండి నేర్చుకోవాలి, పారిపోయి కాదు. పారిపోతే నువ్వు ఊరక ఉండటావో ఉండలేవో ఎట్ట తెలుస్తుంది? అందుకని నువ్వు చేయవలసినవి చేస్తూ నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నా నీకు అది అవసరం కానిదప్పుడు, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రులైనా, నీ అన్నదమ్ములైనా, నీ అక్క చెల్లెళ్ళైనా, నీ పనివాళ్ళైనా, నీ యజమానులైనా, నీ బంధుమిత్రులైనా, ఎవరైనా వాళ్ళు చేస్తున్న కార్యాలలో నీ అవసరత లేనప్పుడు కార్యాన్ని అలా చూస్తూ ఓ సలహా ఇవ్వకుండా, ఓ మాట మాట్లాడకుండా వాళ్ళని అడిగితే చెప్పు. మౌనంగా ఊరకుండట నేర్చుకో. అద్భుతమైన సాధన ఇది, మామూలు సాధన కాదు. అది నువ్వు చేయాలి, నేను కాదు కదా. దానికి మళ్ళీ నాకు దక్షిణ అక్కర్లా, ఫీజు అక్కర్లా. ఎందుకు? ఏముంది అందులో? అది నీ సాధన, నువ్వు కదా కష్టపడేది. నేను ఊరినే చెప్పాను అంతే. ఇది ఎవరికైనా తెలుస్తుంది ఆలోచించుకుంటే. అనవసరంగా ఎందుకు మాట్లాడుకో. ఊరకుండటం నేర్చుకో. అలానే బాధ్యతలు ఉన్నాయి కనుక చేయవలసిన చోట చెయ్యి. ఊరకుండట ఉత్తమ యోగంబు. అదే ఆత్మజ్ఞానం. అంతే. నువ్వు ఊరకున్నంతసేపు నువ్వు ఆత్మలో ఉన్నట్టే, ఆనంద ఆత్మశక్తిలో ఉన్నట్టే. నువ్వు కదిలినంతసేపు శరీర మనస్సు అహంకార బుద్ధులతో కదిలినట్టే.
ఇప్పుడు చూసుకో, నువ్వు గమనించి శరీరంతో కదులుతున్నావా, మనసుతో కదులుతున్నావా, అహంకారంతో కదులుతున్నావా, బుద్ధితో కదులుతున్నావా, నువ్వే గమనించుకో, నీకు తెలిసిపోద్దిగా, చెప్పానుగా. ఈ కదలికలను ఆపి నిశ్చలంగా ఉండటం నేర్చుకో, ఊరకుండటం నేర్చుకో, జనం మధ్యలోనే నేర్చుకో, మీ ఇంట్లోనే నేర్చుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. అలా నువ్వు నేర్చుకుంటే నీకు అన్నీ వచ్చేసినట్టే. ఊరకుండట ఉత్తమ యోగంబు. అలా నువ్వు చేస్తూ నీకు ఏమైనా సందేహం వచ్చినప్పుడు రా, నువ్వేమడిగినా చెబుతాను. ఎందుకంటే నేను అందులోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఇక్కడ చక్కగా ఊరకుండటమే నా పని. ఏం లేదు, నాకేం కావాలో అన్నీ చేసుకుంటున్నాను, ఊరుకుంటున్నాను. శరీరం ఉన్నంత వరకు సృష్టి మనం ఉంచుతుంది. ప్రాణం ఉన్నంత వరకు మన పనులు మనం చేద్దాం, మన బాధ్యతలు మనం చేద్దాం, మన కర్తవ్యాలు మనం చేద్దాం. మనది కాని చోట ఊరకుండటం నేర్చుకుందాం. అన్నింట్లో కల్పించుకో. అసలు మనసును పరుగులు పెట్టనీకు. అది ఎందుకు ఊరకుండలేకపోతున్నావంటే మనసు తీసే పరుగులు. నీకు ఒక అభిప్రాయం వచ్చేస్తుంది, ఆలోచన, ఒక శబ్దం వినంగానే ఆ శబ్దాన్ని బట్టి అది ఊహించేసుకొని, దృశ్యాన్ని కల్పించుకొని భావించేసుకుంటుంది. అలా ప్రతి మాటకి, ప్రతి విషయానికి నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోతున్నావు. నీకు నువ్వే కల్పించేసుకున్నావు. కాదు, వాస్తవంలో ఉండు. నిజంగా శరీరానికి ఏం అవసరమో అవి చేసుకో, తిను, తాగు, తిరుగు. నిజంగా కుటుంబానికి ఏం అవసరమో అవి చేసుకో, అవి మాట్లాడు. నిజంగా జీవితంలో, వాస్తవ జీవితంలో ఏం అవసరమో అవి చెయ్యి. అనవసరాలు మాట్లాడుకో, ఊహల్లోకి వెళ్ళకో. ముందు ఇది ప్రాక్టీస్ చేయి, ఇంట్లో చెయ్యి, మీ వాళ్ళ మధ్యన చెయ్యి. అనవసరాలన్నింటినీ వదిలేయటం నేర్చుకో, ఊరకుండటం నేర్చుకో. ఊరకుండటం వస్తే అన్నీ వచ్చేసినట్టు. నువ్వు ఎప్పుడు కావాలన్నా రావచ్చు. దానికి నువ్వు ఏ ఫీజులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీది నీకే చెబుతున్నాను, నిన్ను నీకు చూపిస్తున్నాను. నువ్వు చేసుకోవాల్సిందంతా నువ్వే. నేను చేసింది ఏమీ లేదు అసలు ఇక్కడ. కాబట్టి నువ్వు నాకు ఎటువంటి కృతజ్ఞత కూడా చెప్పక్కర్లేదు. ఇందులో పెద్ద విశేషం నువ్వు ఆలోచించుకున్నా తెలుస్తుంది అని చెప్పి గురువు గారు ఇంటికి పంపించేశారు. మన కథ కూడా ఇంతే. మనం కూడా ఇంటికి వెళ్ళి మన ఇంట్లో మనకు సంబంధించిన వాళ్ళతో, మనం చేసే పనుల్లో, మన జీవితంలో, మన చుట్టూ తగిలే మనుషులతో అనవసర విషయాలలో ఊరకుండటం నేర్చుకుందాం. అవసర విషయాలు అన్నీ చేద్దాం, సక్రమంగా చేద్దాం, నీతిగా, నిజాయితీగా, మంచిగా, ధర్మంగా, బాధ్యతగా. ఊరకుండటం అంటే పారిపోవటం కాదు. అద్భుతమైన సాధన ఇది. అన్ని విషయాల మధ్యనే ఉండి తామరాకుపై నీటి బొట్టులా అనే పోలిక కూడా చెప్పారు. తామరాకు మీద నీటి బొట్టు అక్కడే ఉంటుంది, కానీ అంటుకోదు. తామరాకు నీటిని అంటించుకోదు, నీరు తామరాకు అంటుకోదు. అలా ఉండు. అన్ని ధర్మాలు చేయి, అన్ని బాధ్యతలు చేయి, నువ్వు కూడా అన్ని అనుభవించు. కానీ అనవసరాలు తీసే, అనవసరాలు గుర్తించు, మాట్లాడుకో, ఊరకుండటం నేర్చుకో. ఆగలేకపోతున్నాను ఏదో ఒకటి చెబుతున్నాను అనుకోబాక, ఆగటం నేర్చుకో. ఆగలేకపోతున్నాను అనేది అసలు నీలోంచి రాకూడదు బయటికి. అది ఊరకుండుట. పారిపోయితే ఇంకా ఆగలేనిది ఏమొస్తుంది? మనుషుల్లో వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, ఆగలేని దానం ఎలా తెలుస్తుంది? నువ్వు ఆగేవో ఆగలేదు ఎలా తెలుస్తుంది? కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ వస్తేనే కదా వాటి మధ్యలో కూర్చొని నువ్వు వాటిని పరిష్కరించుకుంటూ ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగలేకపోతున్నాను, ఎక్కడ ఆగగలగాలి, ఎక్కడ అనవసరంగా కదులుతున్నాను, ఇవన్నీ నీకు తెలియాలి కదా. ఊరకుండుట అంటే మొత్తంగా ఊరకుండటం కాదు, వారిపోయి అన్నీ చేస్తూ అనవసరాలను వదిలేసి ఊరకుండుట ముందొచ్చాయి. అందుకే జీవితం, శరీర నిర్మాణం ఇలా పెట్టింది సృష్టి. ఇలాంటి జీవితం ఇచ్చింది. ఇలా మనుషుల మధ్య మనుషులు, మనుషులతో కలిసి జీవించేలా, మనుషుల నుంచి మనుషులు వచ్చేలా, కుటుంబ వ్యవస్థ ఏర్పడేలా ఇదంతా సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు. ఎందుకంటే ఇందులో, ఈ మధ్యలో పద్మవ్యూహంలో అభిమన్యుడులా నువ్వు ఊరకుండడం అలవాటు చేసుకోవాలి. చాలా తేలికైన విషయం. నేను ఊరకుండాలి, అనవసరాలు చేయకూడదు, అవసరాలు చేస్తే చాలు అని నువ్వు అనుకుంటే చాలు. అలానే ఎన్నిసార్లు నువ్వు దాన్ని తప్పినా పర్వాలేదు, చేయలేకపోయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకో, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. ఊరకుండుట ఉత్తమ యోగంబు. మొత్తంగా ఊరకుండటం కాదు, మనుషుల మధ్యలో మనుషులతో ఉండి కర్తవ్యాలు, ధర్మాలు నిర్వహిస్తూ ఊరకుండుట ఉత్తమ యోగంబు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. ఎవరికి వాళ్ళ మనందరం ఆలోచించుకుందాం, మనం అలా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇందులో వెళ్ళి మీకు ఏదైనా సందేహం వస్తే అడగండి, తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సాధన. ఒట్టి మాటలు ఎన్ని మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. మొత్తం అన్నీ చేస్తూ ఊరకుండటం నేర్చుకో. అనవసరాలు మాట్లాడకుండా ఉండటం నేర్చుకో. ఆ అనవసరాలు ఏంటో నువ్వే గుర్తించు, అవసరాలు ఏంటో నువ్వే గుర్తించు.
అన్నీ నీకే తెలుస్తాయి. అన్నీ నీకు తెలిస్తేనే అది ఆత్మజ్ఞానం అవుద్ది. అన్నీ నాకు తెలిసినా, ఇంకోళ్ళకి తెలిసినా, ఎవరికో తెలిసినా అది ఆత్మజ్ఞానం అవ్వదు, ఊహలు అవుద్ది. ఊహల వలన ఉపయోగం లేదు, అది నిజం కాదు. అన్నీ నీకు తెలిస్తేనే నీ ఆత్మజ్ఞానం అవుద్ది. ట్రై చేసి చూడండి. ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను అతి సామాన్యుణ్ణి. ఒకవేళ సరిగ్గా చెప్పలేకపోయినా, నేను చెప్పింది మీకు నచ్చకపోయినా నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు.